యాక్చువల్గా ఎంతో మందికి ఫేవరెట్, చాలా మంది ఓన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్న హ్యూండై క్రెటా అయితే ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక వెహికల్, ప్రస్తుతం అయితే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈ వెహికల్ మనకి ఇంజన్ ఉండదు, ఫ్యూయల్ ట్యాంక్ ఉండదు, ఏముండదు. కేవలం బ్యాటరీ ప్యాక్ మీద ఈ కార్ అనేది రన్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం ఐస్ తో కంపేర్ చేస్తే, ఐస్ అంటే ఐసీఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, దాంతో కంపేర్ చేస్తే మరి ఏం చేంజెస్ అంటే మెయిన్ గా దాని యొక్క ఫ్రంట్ బంపర్ చేంజ్ చేశారు. ఇంటీరియర్ లో కూడా లైట్ గా చేంజెస్ వచ్చాయి. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చి డాష్ బోర్డ్ దగ్గర కూడా కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వెహికల్ మరి అంత ఎగ్జైటింగ్ ఉందా లేదా, అండ్ దీంట్లో నెగిటివ్స్ ఏంటి, అండ్ ఇది అంత ఫన్ ఉందా డ్రైవ్ లో, అండ్ దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఇవ్వలేదు అని చూసుకుంటేనైతే మనం ఈ వెహికల్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న వెహికల్ కి అయితే వీళ్ళు అన్ని ఏదైతే నార్మల్ స్టాండర్డ్ వెహికల్ ఉంటాయో ఆ స్టేజ్ మొత్తం అనేది నింపేసే ఉంది. యాక్చువల్లీ దీని అట్రాక్షన్ ఏంటి, కొంచెం జూమ్ లో పోయి ఫస్ట్ మనం ఫ్రంట్ లుక్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఈ క్రెటా ఎలక్ట్రిక్ ని ఫ్రంట్ నుంచి ఒకసారి చూసుకుందాం. అసలు దీంట్లో ఏంటి ఎగ్జైటింగ్ అండ్ కొత్తగా ఏం వచ్చినాయి ఫస్ట్ చెప్తాము. దీంట్లో బంపర్ లో చాలా చేంజెస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒకవేళ నువ్వు బంపర్ చూసుకుంటేనైతే ఈ పిక్సెలైడ్ ఏదైతే గ్రిల్ ఉందో ఇది నార్మల్ కార్ కి అయితే రాదు, దీనికోసం తీసుకురావడం జరిగింది. అండ్ పైన కానీ చూసుకున్నాం అనుకో, ఇక్కడ కూడా నీకు పిక్సెలేటెడ్ గ్రిల్ ఇచ్చారు, కాకపోతే దాని మీద పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చుకుంటూ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా ఏదైతే ఉందో ఎల్ఈడి డిఆర్ఎల్, ఇది మనకి కనెక్టెడ్ అయితే ఉంటుంది అట్ సైడ్ కార్నర్ నుంచి ఇట్ సైడ్ కార్నర్ వరకు. అండ్ ఇక్కడ నీకు 3 స్టెప్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ మనకి ఇండికేటర్ అయితే రావడం జరిగింది. దాని హెడ్లైట్ సెటప్ అంతా వీళ్ళు చాలా ప్రాపర్ గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీకు ఎయిర్ కర్టెన్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకి స్కిడ్ ప్లేట్ వచ్చేసి డిఫరెంట్ కలర్ అంటే యాష్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ గా ఈ కార్ లో దీనికి అటాచ్ లెవెల్ 2 ఉంది కాబట్టి నీకు కెమెరాస్ అయితే సరౌండెడ్ ఉంటాయి. అదే కాకుండా నీకు ఇక్కడ కింద రేడార్ కనబడుతుంది. అండ్ ఇక్కడ హ్యూజ్ హ్యూండై లోగో ఉంది కదా, దాని వెనకానే నీకు ఏసీ అండ్ డీసీ కావాల్సిన ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇదిగో ఫ్లాప్స్ కనబడుతున్నాయా, ఇవి ప్రస్తుతం అయితే ఓపెన్ ఉన్నాయి. అంటే నీకు లోపల సిస్టమ్ ఎప్పుడైతే బాగా హీట్ అవుతుందో దాన్ని కూల్ చేయడానికి ఫ్లాప్స్ అనేది ఓపెన్ అయితే వన్స్ టెంపరేచర్స్ నార్మల్ అవ్వగానే ఈ ఫ్లాప్స్ అనేవి ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ బోనట్ చూసుకుంటేనైతే క్యారెక్టర్ లైన్స్ కూడా చాలా నీట్ అండ్ క్రిస్ప్ గా అయితే పెట్టడం జరిగింది ఈ కార్ లో. మనం ప్రస్తుతం అయితే ఈ కార్ ని చూసుకుంటేనైతే డైమెన్షన్స్ లో ఎటువంటి చేంజ్ లేదు, డిజైన్స్ లో కూడా ఎటువంటి చేంజ్ లేదు. చిన్న చేంజెస్ చెప్పా కదా, ఫ్రంట్ బంపర్స్ దగ్గర చేంజ్ వచ్చింది నీకు. అండ్ చిన్న చేంజెస్ ఒకవేళ సైడ్ చూసుకుంటే నార్మల్ మనకు పెట్రోల్ వెహికల్ తో ఏదైతే నడుస్తూ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి నీకు ఒకవేళ సైడ్ ఫ్రంట్ ఫెండర్ చూసుకున్నా క్యారెక్టర్ లైన్ అండ్ మనకి ఏరోడైనమిక్ కనబడుతూ ఉంటాయి. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే దాని టైర్ ప్రొఫైల్ 17 ఇంచ్. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో డ్రాగ్ ని తగ్గడానికి మాత్రం ఈ అలాయ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ ఓవర్ విఎమ్స్, ఆటో ఫోల్డ్, 360 డిగ్రీ కెమెరా కోసం మనకైతే ఇక్కడ కెమెరా వేయడం జరిగింది. అండ్ రూఫ్ మొత్తం మనకి ఇక్కడ పైన అంతా నీకు రూఫ్ రైల్స్ కనబడుతూ ఉన్నాయి. అండ్ డిజైన్ నీకు కొంచెం బ్యూటిఫుల్ గా చూపించడానికి నీకు ఈ యొక్క స్పెషల్ అదేంటి గ్రే కలర్ తో అయితే వీళ్ళు దాని యొక్క షోల్డర్ లైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ డోర్స్ అవన్నీ యాస్టీస్. అండ్ ఇక్కడ మనకి ఆబ్వియస్లీ రిక్వెస్ట్ సెన్సార్ అండ్ ఆల్సో ఫిజికల్ ఎంట్రీ, ఒకవేళ మన కీ వన్ చెప్పి లోపల పోవడానికి. అండ్ సేమ్ ఆబ్వియస్లీ అంతా సేమే. ఒకవేళ బ్యాక్ వచ్చినా కూడా దాని యొక్క టాయిలెట్ చూస్తారు విత్ బ్రేక్ లైట్. అండ్ బ్యాక్ ఒకవేళ చూసుకుంటే దాని యొక్క హ్యూజ్ గ్లాస్ విత్ డీఫాగర్, రేర్ వైపర్. అండ్ బ్యాక్ ఒకవేళ డిజైన్ చేసుకుంటున్నైతే మీకు కంప్లీట్ దాని యొక్క టైల్ ల్యాంప్ అంతా మనకి ఎల్ఈడీనే వస్తుంది. అండ్ కనెక్టెడ్ ఎల్ఈడీ ఇచ్చారు వాళ్ళు దానికి కూడా. అండ్ ఒకవేళ రేర్ వైపు చూసుకుంటే ఎక్సిలేటెడ్ బంపర్ కనబడుతుంది కదా, దానికి ఇక్కడ రివర్స్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కొంచెం డీటెయిల్ గా చూస్తే తెలుస్తుంది. ఇదే దాంట్లో చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళు టోయింగ్ హుక్ అయితే దాన్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ వెనక ఈ సిల్వర్ ఫినిష్ కూడా కార్ కి ఒక పాటి అందం అయితే తీసుకొచ్చింది. అండ్ ఒకవేళ దాని యొక్క రిఫ్లెక్టర్స్ ఎక్కడ ఇచ్చారంటే సేమ్ మంచిగా ఒక డిజైన్ త్రూనే ఆ కార్నర్ నుంచి కార్నర్కి వెళ్ళుకుంటూ ప్లాస్టిక్ ట్రిమ్, దాంట్లో మనకి వీళ్ళు రిఫ్లెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వెనక మనకి చూస్తేనైతే రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి రివర్స్ కెమెరా అండ్ దాని కింద నార్మల్ లైట్స్ అయితే ఉన్నాయి. హ్యూజ్ హ్యుండై లోగో. అండ్ కరెక్ట్ గా చూస్తేనైతే ఈ అద్దం వెనుకనే నీకు పియానో బ్లాక్ ఫినిష్ అండ్ దాని మీద అద్దం ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ కార్ లో నీకు బాగా నోటీస్ చేసేది అయితే ఒకటి ఉంది, కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు. అంటే హ్యుండై మరి దీని మీద పని చేయలేదా, లైట్ తీసుకుందా అని ఒక చిన్న డౌట్ అయితే వస్తుంటది. అది ఏందో కాదు, సహజంగా మనకి దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm ఉంది. ఓకే, 200 mm ఉన్నాక మనం ఏమనుకుంటాం, ఇదే దాని యొక్క బాటమ్ ఏరియా అనుకుంటాం. కాకపోతే ఇక్కడ నుంచి చూస్తుంటే నీకు ఇక్కడ బ్యాటరీ ప్యాక్ నీ డైరెక్ట్ చేత్తో టచ్ చేయొచ్చు. అంటే ఇది వాళ్ళు ఎంత సేఫ్టీ ఇచ్చినా కూడా బ్యాటరీ ప్యాక్ బాడీ కంటే ఇంకా కిందకైతే అది రావడం జరిగింది. మరి దీంతో కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర బ్యూటిఫుల్ రోడ్స్ అండ్ అమేజింగ్
ట్రీ నుంచి ఇన్స్పైర్ అయిన స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అవి కానీ బ్యాటరీ బ్యాక్ డైరెక్ట్గా తగిలితే మరి దాని పరిస్థితి ఏంటి, తగిలినాక మనం షోరూమ్కి తీసుకుపోయే వాళ్ళకి చెప్పినాక మన పరిస్థితి ఏంటి అనేది బాగా ఆలోచించాల్సి ఉంటుంది. మరి దీనికి హోండా ఎలాంటి ఎగ్జాంపుల్స్ అండ్ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుందో కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. మనము డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడనే ట్విట్టర్ వేయడం జరిగింది, మెయిన్ స్పీకర్ ఇచ్చారు అండ్ ఇక్కడ చాలా క్లియర్గా బోస్ యొక్క బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా నీకు మంచి టెక్స్చర్డ్ 3D ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా మనకి ఎంతో నీట్గా సాఫ్ట్ టచెస్ అండ్ దాని యొక్క స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నీకు మెమరీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మనకి స్టోరేజ్ అంతా లేదని అయితే నేను చెప్తాను. ఇక్కడనే మనకి ORVMs ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ ఆబ్వియస్లీ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఆటో డౌన్ అండ్ ఆటో అప్ ఇచ్చారు. డోర్స్ లాక్ అండ్ అన్లాక్ అయితే ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి వెనక విండోస్ లాక్ చేయడానికి ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. మనమైతే ఈ కొత్త హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ లోపలికి వచ్చాం. ఫస్ట్ థింగ్, ఒకవేళ నేనైతే ఇప్పటి వరకు దీని యొక్క పెట్రోల్ వర్జన్ చేయలేదు, ఒకవేళ దాంతో దీంతో కంపేర్ చేస్తే ఏం చేంజెస్ ఉన్నాయి అండ్ ప్రస్తుతం ఒకవేళ ఇదే ఫస్ట్ ఫ్రెష్ వీడియో అనుకున్నా కూడా మనకు ఫస్ట్ నోటీస్ చేసేది దీంట్లో దీని యొక్క క్వాలిటీ, ప్లాస్టిక్ క్వాలిటీ. అండ్ చాలా మంది మధ్య ఫిజిటల్ అని పిలుస్తున్నారు. ఫిజిటల్ అని ఏంటో తెలుసా, ఫిజికల్ బటన్స్ అండ్ టచ్, ఆ రెండుని కలిపి వీళ్ళు ప్రస్తుతం అయితే ఫిజిటల్ పిలుస్తారు. ఫిజిటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు దీని యొక్క ఈ ఒక ఏరియా చూసుకో, ఏసీ బటన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫిజికల్ బటన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అంతా టచ్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఫిజిటల్ అని పిలుస్తూ ఉంటారు. సో మెయిన్ గా ఈ కార్ లెక్కగానే కొత్తగా కనబడేది ఒకటి చెప్తా, ఇది దీని యొక్క స్టీరింగ్. ఓకే, స్టీరింగ్ కి నీకు ఇక్కడ హ్యుండై సింబల్ బదులు వీళ్ళు మార్స్ కోడ్ అని ఇచ్చారు. మార్స్ కోడ్ అంటే ఇది ఒక కోడ్, అంటే హ్యుండై అనే ఒక పేరుని డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా మనము చూడొచ్చు, అంటే వేరే భాషలాగా అనుకో. సో మార్స్ కోడ్ లో ఇక్కడైతే నీకు హ్యుండై అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మనకు కనబడేది మాత్రం 4 డాట్లే. అండ్ ఇంకొకటి దీని యొక్క డ్రైవింగ్ మోడ్స్ కానీ మనం పెట్రోల్, రివర్స్, న్యూట్రల్, పార్కింగ్ అంతా మన రైట్ సైడ్ అయితే దాని యొక్క ఇన్స్టాలేషన్ జరగడం జరిగింది. దాంట్లో ఎలా చేయాలి అంటే మరి ఇండికేటర్ వేసినట్టు ఏం అవసరం లేదు, నీకు ఒక మంచి నాబ్ లాగా ఇస్తే దాని యొక్క సెలెక్టర్ ఉంది, దాన్ని జాయిస్టిక్ లెక్క పైకి కింద కంటా ఉంటే నేను దాని యొక్క మోడ్స్ మారుతూ ఉంటే దాని ప్రకారం నువ్వు కార్ని మూవ్మెంట్ చేసుకోవచ్చు. నాకు చాలా నచ్చింది ఎక్కగానే ఈ యొక్క ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ అంటాం, దీనికి కూడా ambient లైటింగ్ ఇచ్చారు. అండ్ అక్కడ నీకు కప్ హోల్డర్ చేయడం జరిగింది, 360 డిగ్రీ కెమెరా ఉంది, ఆటో హోల్డ్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ డ్రైవ్ మోడ్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే జరిగింది. హ్యుండైలో వెంటిలేటెడ్ సీట్స్ నిజంగా అద్భుతంగా పనిచేస్తే, స్కోడా అండ్ కొన్ని కార్లలో అయితే ఉత్తగా గాలిలో ఈత వదులుతూ ఉంటారు, అది మనకు పెద్ద పట్టది బాడీకి. అండ్ ఇక్కడ నువ్వు దాని యొక్క ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ చూసుకున్న 10.25 అండ్ 10.25 వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనకి కంప్లీట్ సెటప్ ఏదైతే స్పీకర్ సెటప్ ఉందో అంతా బోస్ నుంచి చేయడం జరిగింది. అండ్ పైన మనకి కంప్లీట్ గా అయితే పానోరమిక్ సన్ రూఫ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మన గాగ్స్ పెట్టుకోవడానికి దాని యొక్క హోల్డర్ అండ్ పైన ambient లైటింగ్ కి LED వాడడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యుండై వాళ్ళ SOS టోయింగ్ అండ్ ఇంకేమైనా ఎమర్జెన్సీ ఉంటే దానికి బటన్స్ అండ్ ఇది ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్. అండ్ పైన చూసుకుంటేనైతే సెటప్ అయితే పెట్టారు ఎడాస్ కోసం కావాల్సింది. అండ్ ఒకవేళ డిజైన్ పర్పస్ చూసుకున్నా కూడా దీని యొక్క ఏసీ వెన్స్ డిజైన్ చూడండి, ఇక్కడ ఏదైతే ఏసీ వెన్స్ ఇచ్చారో దాన్ని అక్కడితో ఆపేయకుండా దాని యొక్క డిజైన్ లైన్ ని ఆ సిల్వర్ గార్నిష్ ని కొంచెం లోపల వరకు తీసుకొచ్చి దాన్ని సరౌండెడ్ అంతా ప్లాస్టిక్ ట్రిమ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, అది కూడా పియానో బ్లాక్ ఫినిష్ తో. స్టోరేజ్ ఏరియాస్ వరకు చూసుకుంటున్నైతే నీకు ఇక్కడ చక్కగా ఫోన్స్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ గ్లో బాక్స్ కూడా మంచి హ్యూజ్ ఏరియానే, దాంట్లో కూడా కూలింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి కూలింగ్ ఆప్షన్ తో ఇంకొక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి మనం మన ఫోన్ ని డైరెక్ట్ ఇక్కడ పెట్టేసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ అయిపోతుంది. అండ్ అక్కడ నీకు Type-C అండ్ 12V 180 వాట్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ పక్కన Type-A కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ సెంట్రల్ కన్సోల్ దగ్గర చూసుకున్నా కూడా ఇక్కడ కూడా జస్ట్ డ్రాప్ ఇన్ బాక్సెస్ అయితే ఉన్నాయి, డైరెక్ట్ తీసుకొచ్చాడు పడేయచ్చు సామాన్ ఇటు పోవు. అండ్ ఒకవేళ సీట్ కంఫర్ట్ చూసుకున్నా కూడా చాలా హాయిగా అండ్ బకెట్ వైజ్ అయితే మనం మంచిగా సీట్ అలా గ్రిప్ తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం కార్ ఎక్కడికక్కడే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి మనకు ఆబ్వియస్లీ సన్షైడర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క స్టార్ట్ అండ్ స్టాప్ మనకి లెఫ్ట్ సైడ్ EV స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ దాని పక్కన హిల్ డిసెంట్ కంట్రోల్ అండ్ మన ఒక బీమ్ ప్రొజెక్షన్ ని మనం కొంచెం కంట్రోల్ చేసుకునే కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ మనం ఈ ఏసీ అండ్ ఈ ఫిజిటల్ సెటప్ గురించి చూసుకుంటేనైతే మనకి ఇక్కడ ఆబ్వియస్లీ మనకి రేడియోకి కావాల్సింది, ఏసీకి కావాల్సింది, బ్లోవర్కి కావాల్సింది, రేడియోకి, నావిగేషన్ అన్నిటికీ ఇక్కడ వచ్చేసింది. డైరెక్ట్ గా మ్యాప్ నొక్కితే మ్యాప్ వచ్చేస్తుంది. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ నొక్కనవసరం లేదు, మనకు గుర్తుండిపోద్ది కొద్ది రోజులు తర్వాత ఎక్కడ ఏం నొక్కాలనేది.
దానితో నొక్కంగానే మనకి ఫటాఫట్ సామాన్లు అయితే రెడీ అయిపోతున్నాయి. బేసిక్ అయితే వెనక కూర్చున్నా, చాలా హాయ్ అయిన ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నీకు కావాల్సింది ఏంటి, మంచి కంఫర్టబుల్ మెటీరియల్ అయితే నీ బాడీకి టచ్ అయితే ఉండాలి. దీని యొక్క లెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ మెయిన్గా ఈ ఎండాకాలంలో ఎంతో హాయిగా అనిపించే ఈ సన్ షేడర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చెప్పాక ఇట్లా స్లైడ్ చేసుకుని ఇక్కడ లాక్ చేసుకున్నాము, ఇంకో ప్రశాంతమైన బతుకు. అండ్ ఒకవేళ కూర్చున్నా కూడా మనకి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసుకోవడానికి మంచి స్లోప్ అయితే ఇచ్చారు. అండ్ అదే కాకుండా ఒకవేళ నువ్వు ఏమైనా వర్క్ చేసుకోవాలి, ఇంకేమైనా ఇది చేసుకోవాలనుకున్నావు అనుకో, ఇక్కడ నీకు టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నీకు దాని యొక్క కప్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నువ్వు కావాల్సింది ఏం పెట్టుకోవచ్చు, కాకపోతే మంచిగా ఏమైనా పెట్టుకొని వర్క్ చేసుకునేటైతే ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని ఫోల్డ్ చేసిన స్టోరేజ్ ఏరియాకి మనకి ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఉంది. అండ్ లెగ్ రూమ్ మాత్రం బ్యూటిఫుల్ ఉందబ్బా. దీంట్లో నువ్వు ఒకటైతే మిస్ అవుతావు, ఏంటంటే థై సపోర్ట్ మిస్ అవుతావు. ఎందుకంటే మనకి కింద బ్యాటరీ ప్యాక్ వచ్చింది కాబట్టి లైట్ గా థై సపోర్ట్ అయితే మిస్ అవుతావు. కాబట్టి మనం డ్రైవర్ సీట్ కింద కాలు పెట్టేసుకున్నాం అనుకో, హాయిగా ఒక నిద్ర వేయచ్చు. అండ్ ఒకవేళ మనం హ్యాండ్ రైజ్ చూసుకున్నా కూడా దీంట్లో కూడా నీకు కప్ హోల్డర్స్ ఇచ్చారు. మెటీరియల్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తుంటే పైన మనకి హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. అండ్ అంబియంట్ లైటింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ఎల్ఈడీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ నువ్వు ఇక్కడ చూసుకుంటున్నైతే దీని యొక్క ఏసీ వెంట్స్ మాత్రం ప్యూరెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని కింద కూడా మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని డ్రాప్ చేయడానికి ఏరియా ఉంది. అండ్ ఇక్కడ నీకు 2 టైప్-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చెప్పనా, దీంట్లో వెనక కూర్చున్న వాళ్ళు వీళ్ళని అడుక్క తింటా ఉంటారు, ముందుకు తీసుకో లేకపోతే రిక్లైన్ కరెక్ట్ చేసుకోవాలి. అవేం అవసరం లేదు. ఈ కార్లో బాస్ మోడ్ ఉంది. మనం ఇక్కడ కూర్చుంటేనే దీన్ని రెక్లినేషన్ కంట్రోల్ చేయొచ్చు. సీట్ యొక్క ఫ్రంట్ అండ్ బ్లాంక్ స్లైడింగ్ కూడా నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా బాస్ మోడ్ తో ముందున్నవాడిని ఇరిటేట్ చేయొచ్చు. అండ్ పానరామిక్ సన్ రూఫ్ వల్ల ప్రస్తుతం అయితే ఈ యొక్క కార్ కంప్లీట్ అంబియన్స్ క్రేజీగా అనిపిస్తుంది. ఎందుకంటే సన్లైట్ పడినప్పుడు ఉన్న వస్తువులన్నీ దగదగా మెరిసిపడం వల్ల కొంచెం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఒకవేళ చూసుకుంటేనైతే ఆ సిటీకి ఐసోఫిక్స్ మోన్స్ అయితే ఇచ్చారు చైల్డ్ సేఫ్టీ కోసము. ఈ వెహికల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఒకటి ఉంది, వెహికల్ టు లోడ్ అని ఒక ఫీచర్ ఉంటుంది. వెహికల్ టు లోడ్ అంటే ఇది వెహికల్ టు లోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెహికల్కి ఒక బ్యాటరీ ఉంది, దానికి ఒక కెపాసిటీ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇంకో దానికి కనెక్షన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు దీన్ని సాకెట్స్ కనబడుతుంటాయి. ఇక్కడ నీకు ప్రస్తుతం అయితే మ్యాక్స్ ఏసీ 250 వోల్ట్ 16 ఆంపియర్స్ అని సాకెట్ కనబడుతుంది. మనం చేయాల్సింది ఏం లేదు, 3 పిన్ సాకెట్. మనం నీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మిక్సీ, ఎలక్ట్రిక్ స్టవ్, ఇంకేమైనా కావాలంటే అవన్నీ ఆన్ చేసుకోవచ్చు. జస్ట్ సాకెట్ అంటే కనెక్ట్ చేయడమే. సో వెహికల్ టు లోడ్ అంటే దీనికి పెట్టి వేరే దానికి మనము కనెక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని వెహికల్ టు లోడ్ అంటే హ్యుండై పిలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి 3 పిన్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇదైతే క్రేజియస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ట్రిపుల్కి కానీ వీటికి కానీ వెళ్ళినప్పుడు చల్ల ప్రదేశాలు ఇరిగినప్పుడు మనము ఒక ఏదంటే దాన్ని హీటర్కి తీసుకెళ్తాం కదా, అవి పెట్టుకొని అండ్ చక్కగా వాటర్ని బాయిల్ చేసుకొని మ్యాగీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకి దీని యొక్క బూట్ స్పేస్ ఎంత ఇచ్చారు తెలుసా, ఏం చేంజెస్ లేకుండా. ఒకవేళ నువ్వు పెట్రోల్ కార్తో కంపేర్ చేసుకున్నా మనకి 433 లీటర్స్ అయితే దీని యొక్క బూట్ స్పేస్ ఉంది. అండ్ మనకి సబ్ వూఫర్ కూడా కనబడుతుంది వెనకనే. అండ్ ఇక్కడ ఫుల్ సైజ్ స్పేర్ అయితే ఇవ్వడం జరిగింది విత్ మనకి జాక్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వెనక చూసుకుంటే ప్రస్తుతం అయితే ఇది మన ఏసీ చార్జర్ అని చెప్పుకోవచ్చు, ఇంట్లో కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ దీనికి మొత్తం రబ్బర్ క్యాప్ ఉంది. ఇది తీసి అలా పెట్టి ఇంట్లో కనెక్షన్ పెట్టుకున్నాకో దీని యొక్క ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మరి ఫ్రంట్ బానెట్ అంత పెద్దగా ఉంది, దాని కింద ఏముందని నీ కూడా డౌట్ ఉంటుంటాయి కదా. ప్రస్తుతం అయితే దాని యొక్క కంట్రోలర్ కానీ ప్రైమరీ కానీ బోల్డ్ అని వైర్స్ ఇచ్చారు. అదే కాకుండా మనం వెనక దాన్ని ట్రంక్ స్పేస్ అంటాం, ఫ్రంట్ దాన్ని ఫ్రంక్ స్పేస్ అంటాం. దీనికైతే ఫ్రంక్ స్పేస్ ఇచ్చారు. 22 లీటర్స్ కెపాసిటీ. దీనిలో నువ్వు ఏమైనా పెట్టుకోవచ్చు కావాలంటే. చాలా నీట్గా ఉంది, వాడినట్లు లేదు దీన్ని. కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేసేద్దాము. అండ్ ఇక్కడ నీకు ఇంకేమైనా నువ్వు నీ చేతులతో చేయాలనుకున్నావు ఇంకేమైనా కొత్తగా, ఇక్కడ అయితే నీకు విండ్షీల్డ్ వాషర్ లిక్విడ్ అయితే ఉంటుంది. అది ఒక్కటి మనం పోసుకొని బోర్డు ఓపెన్ చేసే బోర్డు క్లోజ్ చేయడం మన కార్కి చాలా సేఫ్. సో బేసిక్గా మనము ఈ క్రెటా ఎలక్ట్రిక్ నడపడానికి కీస్ని ఎక్కడైనా ప్లేస్ చేసి మనం బ్రేక్ పెడల్ మీద లాంగ్ ప్రెస్ చేసి మనం పక్కన ఉన్న స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ నొక్కాలి. ఇమీడియట్గా మనకి సిస్టమ్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే నేను బండిని ఆఫ్ చేసిన. సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ బ్రేక్ పెడల్ మీద కాలు పెట్టాలి, బటన్ నొక్కాలి. మనకు ఒక వెల్కమ్తో కార్ అయితే ఆన్ అయిపోయింది. మ్యూజిక్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్. అండ్ ఇక్కడ
ఏసీ మీద ఆటో నొక్కేసినాకో చల్లగా గాలి అయితే వస్తూ ఉంటుంది. బేసిక్గా నీకు ఏం చెప్తున్నా అంటే ఈ కార్ ఎక్కగానే నీకు పెడల్ షిఫ్టర్స్ కనబడతాయి. పెడల్ షిఫ్టర్స్ చూడంగానే వావ్ అమేజింగ్ అనుకుంటూ. కాబట్టి పెడల్ షిఫ్టర్స్ మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది. దీనిలో ఇంకో స్పెషల్ ఫీచర్ చెప్తాను. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్లో నీకు లెవెల్ 1, 2, 3 మ్యాక్స్ అని ఉంటుంది. మ్యాక్స్ లెవెల్ దేనికి పనికి వస్తుంది అంటే నీకు మ్యాక్స్లో ఎప్పుడైతే నువ్వు బండి వేస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, మ్యాక్స్లో వేద్దాం. మ్యాక్స్లో వేసినప్పుడు పాయింట్ ఏంటంటే నువ్వు పీక్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మాటికి నీ యొక్క కాల్ని బ్రేక్ పెడల్ నుంచి యాక్సిలేటర్ నుంచి బ్రేక్ పెడల్ లేకుండా అడాస్ ఆన్ చేసుకుంటుంది కారు. నువ్వు చేయాల్సింది ఏం లేదు, యాక్సిలరేషన్ తోటి బ్రేక్ అండ్ యాక్సిలేషన్ చేయొచ్చు. ఎట్లా అంటే యాక్సిలేటర్ ఉంది కదా, దాని మీద నువ్వు కాలు పెట్టి నొక్కినప్పుడు కార్ అనేది మూమెంట్ వస్తుంది. వదిలేయంగానే కార్ ఆగిపోతుంది. మళ్ళీ మూమెంట్ కోసం నొక్కుతావు, మళ్ళీ వదిలేయంగానే కార్ ఆగిపోతుంది. అండ్ అది కూడా నీకు కంటిన్యూగా దాని మీద ఒక కన్ను వేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా, ప్రస్తుతం ఏదైనా మ్యాక్స్లో ఉంచిన అడాస్ ఆల్రెడీ ఆన్ చేసుకుంది, యాంటీ కొలిజన్ కూడా ఆన్ అయిపోయింది. నేను జస్ట్ యాక్సిలరేషన్ ఇస్తున్నా వెహికల్కి. ఇప్పుడు ఒక్క నిమిషం, దానికి ముందు మనం హ్యాండ్ బ్రేక్ తీసేయాలి. సో నేను ఇప్పుడు ఓన్లీ యాక్సిలరేషన్ ఇస్తున్నాను. యాక్సిలరేషన్ ఇప్పుడు దాని మీద నుంచి యాక్సిలేటర్ మీద నుంచి కాల్ తీయగానే బండి అనేది ఇట్లా ఆగిపోతూ ఉంటుంది. సో మనం బేసిక్గా దీంతో మనకి ఏంటి ప్లస్ పాయింట్ అంటే కొంచెం కంఫర్ట్ అయితే మనకి ట్రాఫిక్లో ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మన యొక్క ఫుట్ని అటు ఇటు మార్చకుండా ఉండడానికి. అండ్ ప్రస్తుతం అయితే నేను ఆ మోడ్ నుంచి బయటకైతే వచ్చేస్తాను. నాకు కొంచెం అంతగా అనిపించట్లే. లెవెల్ 3, లెవెల్ 2లో మనం అయితే ప్రస్తుతం వెహికల్ అయితే మార్చినాము. అండ్ ఈ యొక్క వెహికల్ లో లిథియం అయాన్ అయితే వాడడం జరిగింది. చాలా మంది భయపడుతున్నారు దీనివల్ల అది ఇది అవుతుందా అని. హ్యుండై అనేది ఒక పెద్ద హ్యూజ్ అండ్ జైంట్ కంపెనీ. సో మనం ఎటువంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఎండలో మనం ఆలోచించాల్సింది కార్ ఇలా ఉంది, ఫ్యూచర్ డేట్లోనే మనకి సెట్ అయిందా లేదా అని మాత్రమే చూడాలి. ఒకవేళ కానీ వెహికల్ ఒక డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అసలు క్రేజియెస్ట్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. నేను ప్రస్తుతం అయితే ఇప్పుడు స్టడీ పొజిషన్లో కార్ ఉంది. నేను జస్ట్ బ్రేక్ పెడల్ మీద నుంచి కాల్ తీయగానే దీని యొక్క ఇనిషియల్ మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనము ప్రస్తుతం అయితే ఎకోలో ఉంది, ఇది స్పోర్ట్కి అయితే పెడదాం. స్పోర్ట్లో ఎంతో మంది రివ్యూస్ ఇచ్చారు అండ్ నేను కూడా అదే చెప్తున్నా. ఫాస్ట్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది బండి. ప్రస్తుతం అయితే అక్కడ చూడండి, నేను ఇప్పుడు ప్రస్తుతం ఇది మనము 5 స్పీడ్లో ఉన్నాం అనుకో, రెడ్యూస్ స్పీడ్ అని చెప్తుంది అదే ఆల్రెడీ. అమేజింగ్ థ్రాటిల్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. ధడేల్ అని పోతుంది బండి మాత్రము. అండ్ దీని యొక్క స్టీరింగ్ కూడా మరీ లూజ్ లేకుండా ప్యూర్ అండ్ ప్రాపర్గా అయితే దీన్ని క్యాలిబ్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మరీ లూజ్ ఉందనుకో ఇలా అనగానే ధడేలని వెళ్ళిపోద్ది పక్కకు బండి. అండ్ దీని యొక్క టర్నింగ్ రేడియస్ కూడా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఈ వెహికల్ని ఎంతో మంది ఎన్నో ఇయర్స్ నడిపారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీన్ని జస్ట్ మైండ్లో ఎలక్ట్రిక్ నడుపుతున్నా అని ఫీలింగ్ పెట్టుకోవాల్సిందే, అంతే. ఏం మన పోతుంది అసలు. బా అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫన్ అబ్బా. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్ అండ్ టార్క్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్లో ఎంత లోడ్ ఉన్నా కూడా నిన్ను డిసప్పాయింట్ చేసే ఛాన్సే లేదు. అందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా మంది చూస్ చేసుకుంటారు. అండ్ హ్యాపీ అండ్ స్మూతెస్ట్ రైడ్ అయితే ఆబ్వియస్లీ ఫర్ షూర్ వస్తుంది మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్తో. ఎక్కడ నీకు అరే అబ్బా ఏంది ఇది ఒకటి మిస్ అవుతుందనే ఫీలింగ్ అయితే లేదు. కాస్ట్ కూడా దీనిది ప్రస్తుతం షోరూమ్ వాళ్ళు చెప్పడం అయితే 25,80,000 అయితే చెప్తున్నారు. అండ్ అది తగ్గచ్చు పెరగచ్చు చెప్పలేము. అండ్ దీనికి ఆబ్వియస్లీ కాంపిటీషన్ బయలు బండ్లు అయితే దిగినాయి మార్కెట్లో. ఎంజీ వాళ్ళు లైనప్ ఉంది, మన రీసెంట్గా విటారాలో కూడా ఈ ఎలక్ట్రిక్ తీసుకొచ్చింది. మహీంద్రా వాళ్ళైతే ఫ్లాగ్షిప్ బండ పెట్టారు కార్లని, BE6 అని, XC9 అని. అండ్ ఆబ్వియస్లీ మనకి హుండాలో ఇంకా రాలేదు, కానీ హ్యుండైలో మాత్రం కోనా ఎలక్ట్రిక్ ఒక టైంలో నెక్స్ట్ లెవెల్ హిట్ తీసుకుంది. అండ్ ఇది కూడా మంచి పంచ్ అయితే వస్తుందంటే మెల్లమెల్లగా జనాలు పెరుగుతున్నారు, బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇమీడియట్గా నువ్వు కూడా ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి అసలు నేనేం చెప్పినా ఓకే కూల్, నువ్వేమనుకుంటున్నావు కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పు. అండ్ నా ప్రకారం అయితే ఈ వెహికల్ పర్ఫెక్ట్ దేనికి హాయిగా హైవేలో తిరగడానికి అండ్ సిటీలో కూడా ఈ మోడ్స్ వల్ల నీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటానే ఉంటాయి. 25.8 lakhs పెట్టి మరి నన్ను అడిగితే నువ్వు ఈ కార్ తీసుకుంటావా అంటే యాక్చువల్గా తీసుకోవడానికి అయితే కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డైమెన్షన్స్, ఇది ఒక హ్యూజ్ వెహికల్. మార్కెట్లో చూసుకుంటే నీకు MG ఆస్టర్ అయితే ఉంది అండ్ MG విన్సర్ ఇవి అయితే ఉంది. ఆ రెండు దీనికంటే ప్రైస్ తక్కువైనా దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ అండ్ దీంట్లో ఉన్న ఫీచర్లు ఆ కార్లో అయితే లేవు. కాబట్టి 25.8 lakhsకి ఫస్ట్ ఆఫ్ ఆల్ MG వాళ్ళు ఏమి అమ్మరు. అండ్ ఒకవేళ నువ్వు మహీంద్రాలో చూసుకుంటేనైతే రీసెంట్గా లాంచ్ అయిన BE6 మాత్రం అబ్సల్యూట్ బీస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే దాని యొక్క ప్రైస్ 30 lakhs ఉంది. కాబట్టి 5 lakhs డిఫరెన్స్కి మనకి ఏం దొరుకుతుందంటే జస్ట్ కొత్త డిజైన్ అయితే దొరుకుతుంది. యాక్చువల్గా హ్యుండైతో నీకు ప్లస్ పాయింట్ ఏంటంటే
ఎవ్రీథింగ్ ఇచ్చేస్తారు, కంఫర్ట్ కానీ, ఇన్ఫర్టైన్మెంట్ కానీ అండ్ ఫీచర్స్ కానీ అన్నీ ఇచ్చేస్తారు. కాబట్టి నాకు ఈ కార్తో ఒకటే ఒక కన్సర్న్, దీని యొక్క బ్యాటరీ బ్యాక్ ఏదైతే రోడ్డు మీద కనబడుతుందో అదొక్కటి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. హ్యుండై పెద్ద పట్టించుకోలేదా అని. కాకపోతే 25.8 lakhsకి ఇన్ని ఫీచర్స్తో అండ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క కార్ ప్రైస్ ఏదైతుందో కరెక్ట్గా 1 లక్ష అటు ఇటు కాకుండా నీకు నార్మల్ పెట్రోల్ వెహికల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే పెద్దగా డిఫరెన్స్ అని చూపిలే వీళ్ళు. నేను పర్సనల్గా చెప్పేది అయితే ఎస్, ఇది ఒక ఆప్షనే, మంచి ఆప్షనే. 25.8 lakhsకి ఎలక్ట్రిక్ కారు వీళ్ళు చూస్తుంటేనైతే ఇది కొనుక్కోవడానికి. BYDలో కూడా ఉన్నాయి, క్రేజియస్ట్ బీస్ట్లు ఉన్నాయి. కాకపోతే దాన్ని అసలు కంపేర్ చేయలేదు. ఒకవేళ నువ్వు టాటా కర్వ్ ఈవీతో కానీ వెహికల్ని కంపేర్ చేస్తే, టు బి వెరీ ఫ్రాంక్, దాని యొక్క డిజైన్ కానీ, ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ నాకు చాలా అట్రాక్టింగ్ అనిపిస్తుంది. ఫీచర్స్ వైజ్ చూసుకుంటేనైతే వీడి దగ్గరనే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని మిస్ అవుట్ చేసారు అంతే, అన్ని కానీ ఏం మిస్ అవుట్ కాలేదు. అలా ఒకవేళ ఓన్లీ లుక్స్ వైజ్ చూసుకుంటేనైతే నేను ఆబ్వియస్లీ టాటా కారుకి వెళ్ళిపోతాను. నాకు ఏడా తగ్గకుండా అన్ని ఫీచర్లు కావాలనుకుంటే నేను ఈ యొక్క కార్ తీసుకోవడం జరుగుతుంది. సో బేసిక్గా మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం నా ప్యాషన్, అండ్ ఎంతో మందికి కార్లు అంటే చాలా ఇష్టం. కాకపోతే నేను ఈ ఫీల్డ్కి రాకముందు ఎన్నోసార్లు అనుకున్నా చాలా ఈజీ ఈ ఫీల్డ్ అని. కాకపోతే నేను ఎన్నో మంత్స్ నుంచి చేస్తున్నా కదా, ఇంత కష్టపడ్డా కూడా నేను ఎందుకు అవుతానంటే ఒకటి నా ప్యాషన్, అండ్ మీ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈ సపోర్ట్ సరిపోతుంది, ఇంకా కావాలి నాకు, ఎందుకంటే మోటివేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఆ మోటివేషన్ ఎలా వస్తుంది బ్రో నీకు అంటే డబ్బులా అంటే కాదు, నా నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ చూసుకుంటేనైతే నిజంగా అదొక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ తెలుగులో చేయడం వల్ల ఎంతోమంది కంపెనీస్ మనకు కార్స్ ఇస్తలేరు. ఒకవేళ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే అవి చూపించుకొని నేను కార్స్ తేయగలుగుతాను. ఎందుకంటే మన ఆర్మీ ఎంత ఉందో చూపిస్తేనే కదా అవతల రాజ్యం భయపడేది. ద సేమ్ వే మీరందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు, చూస్తున్నారు, చాలా హ్యాపీ నేను. కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. అది నొక్కితే నేను నీ పర్సనల్గా నీ ఆస్తులకి వెళ్ళి ఏం అడుగుతలేను, ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే నేను వెళ్ళి వేరే వాళ్ళని కార్లు అడిగి తీసుకొచ్చి బ్యూటిఫుల్గా టైం స్పెండ్ చేసి మాకు అట్లీస్ట్ 4-5 hours అవుతుంది, హాయిగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటే జస్ట్ నన్ను సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఆ బెల్ ఐకాన్ నొక్కు నాకు ప్రాబ్లం లేదు, నొక్కకపోయినా సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కు. థ్యాంక్ యూ.